మీ ఊర్లో కూడా మీకు రక్షణ లేకుండా చేశారు అంటే పోలీసులే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు తిరిగి నాగర్ కర్నూలు వెళ్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, మరి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది? అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ఎలాంటి మమ్మల్ని చంపినా సరే అక్కడ మేము మళ్ళీ అక్కడ కొనసాగిస్తున్నామంటే మమ్మల్ని మేమైతే చేస్తూనే ఉంటాం, ఆపడానికి అయితే లేదు. ఇట్లనే యుద్ధం చేస్తూనే ఉంటాం. ఇంకా పోలీసులే మీ దగ్గర ఉన్న పోలీసులే వారికి ఇప్పుడు ఆపోజిట్ గా ఊరిలో ఉన్న పోలీసులే ఇప్పుడు తిరిగి అక్కడ ఊరిలోకి వెళ్తే ఇలాంటి పరిస్థితి మళ్ళీ మీ మీద దాడి చేసే అవకాశం ఉందంటారా? పక్కా ఇది మాత్రం చెప్పగలుగుతా. ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాళ్ళంతా రెడ్డిల చెంచగాళ్ళు. ఇప్పుడు అక్కడ నా క్యాస్ట్ గురించి వస్తుంది కానీ నా పాప చనిపోయిన దాని గురించి రావట్లేదు. అసలు నా వ్యక్తిగత విషయాలు వాళ్ళకి ఎందుకో నాకు అర్థం అయితలేదు. నా పాప విషయం చెప్పమని అడుగుతున్నాం మేము, అంతేగాని ఇంకా వేరేది అడగమన్నా. మా పాపకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాం.